హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. శివయ్య తండ్రి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. చాలా డేస్ అవుతుంది కదా మాట్లాడి, అంటే వాయిస్ ఓవర్ ఇచ్చి. కొంచెం వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత నుంచి కొంచెం కోల్డ్ స్టార్ట్ అయింది. 2 వీక్స్ పాటు బాగా ఉందండి. జలుబు ఒక్కసారి వస్తే అంత తొందరగా తగ్గదు కదా, మనము ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా కానీ అది తగ్గే టైంకే తగ్గుతుంది తప్ప అంత త్వరగా తగ్గదు. అయినా నేను టాబ్లెట్స్ యూజ్ చేశాను, బట్ పూర్తిగా ఇంకా కొంచెం లైట్గా ఉంది. పూర్తిగా తగ్గటానికి ఇంకా టైం పట్టేలాగే ఉంది. అంటే మేబీ సీజన్ వెదర్ చేంజ్ కొంచెము దీనివల్లనే అనుకుంటా. ఈ వ్లాగ్ అయితే నేను ఎక్కడికి వెళ్తున్నానో ఆల్రెడీ చూసే ఉంటారు కదా. యాక్చువల్గా అయితే మేము ఇండోర్ ప్లాంట్స్ తీసుకుందామని వెళ్ళాము. కాకపోతే లాస్ట్కి కొంచెం ఇప్పుడు కాదులే, మళ్ళీ నెక్స్ట్ టైం తీసుకుందాము అని అనుకున్నాము. యాక్చువల్గా ఇప్పుడే తీసుకునే ప్లాన్ ఉండే, కాకపోతే ఇంకా 1-2 months తర్వాత తీసుకుందాము అని చెప్పి మళ్ళీ డిసైడ్ అయ్యి ఇంకా వెనక్కి వచ్చేసాము. బట్ ఇండోర్ ప్లాంట్స్ కోసం అయితే వెళ్ళామండి. అక్కడ షూట్ చేసింది ఈ వ్లాగ్. మనకి అసలు చూడండి, ఈ మొక్కలు అసలు ఆ పువ్వులు కానీ అసలు ఎంత ముచ్చటగా ఉన్నాయో కదా, ఎంత అందంగా ఉంటాయో. అసలు చూస్తుంటే అట్లా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి ఈ పువ్వులనైతే. అసలు ఎన్ని రకాల పువ్వులు, ఎన్ని కలర్స్, అసలు చూడండి అసలు ఎంత బాగుందో కదా. ఏదో అంటారు కదా, నయనానందం అని, కన్నుల పండగగా ఉంది. అసలు ఎన్ని పువ్వులండి. అసలు నిజంగా దేవుడు చాలా గ్రేట్ అండి. అసలు ఎన్ని ఇచ్చాడండి మనకి, ఎన్ని ఇచ్చాడు నిజంగా కదా. అసలుకి అబ్బా, గ్రాటిట్యూడ్, అసలు కృతజ్ఞత ఉండాలి మనకి అసలు దేవుడి మీద. ఎందుకంటే మన కోసము ఎన్ని ఇచ్చాడు చూడండి. అసలు ఎన్ని చెట్లు, రకరకాల చెట్లు. అసలు ప్రతి ఒక్క చెట్టుకి ఏదో ఒక ఉపయోగం ఉంటుంది, కానీ మనకి చాలా వరకు తెలియదు. ప్రతి పువ్వు చూడండి, అసలు ఆ పువ్వుకి ఆ రెక్కల అమరిక కూడా అసలు మనం చేయగలమా చెప్పండి. అట్లా దేవుడు నిజంగా గ్రేట్ అండి. అసలు ఆ చామంతి పువ్వులు చిన్న 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 రెక్కలు ఒకదానికొకటి అమర్చినట్టే ఎంత చక్కగా ఉంటాయో ఆ గులాబీ రేకులైనా కానీ. అబ్బాబ్బా, నిజంగా దేవుడికి అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. అసలు ఏమి సృష్టి అండి. నేచర్ అసలు ఎంత సృష్టి, చాలా నేచర్ అసలుకి చూస్తూ మనం మనకి ఆకులు పచ్చగా కనిపిస్తాయి ఎక్కడైనా సరే, ఎంత కన్నులకి ఆనందంగా ఉంటుందో కదా. ఇవి ఇండోర్ ప్లాంట్స్ ఇక్కడ చూడటానికి వచ్చాం కదా. ఇది జేజే ప్లాంట్ అనుకుంటా అండి. జేజే ప్లాంట్. ఇవి మామూలుగా అయితే మనకి ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ చేసే ప్లాంట్స్. ఇవి ఎక్కువగా ఇండోర్లో పెంచుకోవచ్చు మనము. అండ్ దానికి ముందు ఉంది కూడా యాంథోరియం అనే ప్లాంట్. అది ఇక్కడ తమలపాకులు చూసాం కదా. ఇది మోదుగ చెట్లు. అసలు చాలా ఉన్నాయండి నర్సరీలో. అసలు భలే ఉంది. చాలా వరకు ఈ మొక్కలు మాత్రం చాలా రోజుల తర్వాత భలే అనిపించింది అసలుకి. ఇది కలేడియం అంట. ఇది నాకు తెలియదండి, ఫస్ట్ టైం చూస్తున్నాను, అంటే ఆ పేరు వింటున్నాను. నాకు కొన్ని ఇండోర్ ప్లాంట్సే తెలుసు, చాలా వరకు అయితే మనకు తెలియనివి చాలా ఉన్నాయి. చూస్తున్నాము, ఇక్కడ తీసుకుందాం. యాక్చువల్గా రబ్బర్ ప్లాంట్, ఇంకా ఇది మనీ ప్లాంట్ కూడా ఒక టైప్ ఇండోర్ ప్లాంటే. మనకి అందరి ఇళ్ళల్లో ఉంటాయి కదా మనీ ప్లాంట్స్. అవి కూడా మనకి ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. ఇక్కడ ఇది మనకి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఇది ఉంది చూడండి, జెడ్ ప్లాంట్. ఇది మనం ఒక్కసారి తీసుకుంటే లైక్ మన మనీ ప్లాంట్ లాగే అండి. అసలు దాని స్టెమ్స్ మంచిగా హెల్దీగా ఉన్న స్టెమ్స్ కట్ చేసి మళ్ళీ పెట్టుకుంటే భలే వస్తుందండి. అసలుకి చూడటానికి ఎంత ముద్దుగా ఉంటుందో, చాలా బాగుంటుంది అసలుకి. ఇదేం ప్లాంట్ నాకు అంత ఐడియా లేదు, బట్ ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ మాత్రం అసలు ఎంత బాగున్నాయి. అసలు మనకి
రెగ్యులర్గా అయినా సరే మనకి ఇప్పుడు ఎలా ఉందంటే బయట ఎక్కువ నేచర్లో ఉండట్లేదు కదా, ఎక్కువ అపార్ట్మెంట్స్ అయిపోయి మంచి గాలి అంటే స్వచ్ఛమైన గాలి, పొల్యూషన్ అనేది కంపల్సరీ ఉంటుంది కదా. అట్లా కాకుండా మనకి కొంచెము ఇండోర్ ప్లాంట్స్ వల్ల మంచి ఆక్సిజన్, మనకి 24 hours ఆక్సిజన్ రిలీజ్ చేసే ప్లాంట్స్ ఉంటాయండి ఇండోర్ ప్లాంట్స్. సో అవి తెచ్చుకొని పెట్టుకుంటే ఇంట్లో చాలా మంచిది. ఇదేనండి రబ్బర్ ప్లాంట్. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇండోర్ ప్లాంట్స్లో ఒకటి. చాలా వరకు మంచి ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఇంకా పీస్ లిల్లీ అని కూడా ఉంటుంది. పీస్ లిల్లీ కూడా మంచి ఆక్సిజన్, ఎక్కువ ఇవి ఆక్సిజన్ రిలీజ్ చేసే ప్లాంట్స్ అండి. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మనము రెగ్యులర్గా వాటర్ పోయాల్సిన పని ఉండదు. అండ్ కొంచెం అంటే మొత్తం ఇండోర్లో పెట్టుకున్నా పర్వాలేదు, అప్పుడప్పుడు కొంచెము వారంలో ఒకసారైనా సరే అట్లా జస్ట్ సన్లైట్కి, ఎండకి ఒక 1 hour అట్లా పెట్టి మళ్ళీ లోపల పెట్టుకోవటం కానీ, ఎప్పటికప్పుడు ఆకులు తూడ్చుకోవటం కానీ దుమ్ము పడకుండా అట్లా చూసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ సరిపోతుందండి. అండ్ ఈ ప్లాంట్స్ అన్నీ కూడా భలే ఉన్నాయండి. అసలు మేమైతే 2-3 తీసుకుందామని అనుకున్నాము. బట్ ఏంటంటే లాస్ట్ మినిట్లో వద్దు, నెక్స్ట్ ఒక 2 months తర్వాత తీసుకుందామని డిసైడ్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చేసాము. బట్ తీసుకోవడానికైతే వెళ్ళాము. కానీ ఇక్కడ మేము చూసిన నర్సరీలలోనైతే దగ్గరలో ఇది చాలా ఉన్నాయండి. ఇక్కడైతే అసలు మనకి నిజంగా ఒక్కొక్క చెట్టుకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అసలు మనకి ఏమంటారు, దాని వాల్యూ అనేది మనకి చాలా వరకు తెలియదు. మనము వెళ్ళేటప్పుడు రోడ్డు పక్కన ఉండే కొన్ని మొక్కలు కూడా చాలా పిచ్చి మొక్కలు అనుకుంటాం, కానీ వాటిల్లో కూడా చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. చాలా మెడిసిన్స్లో వాడుతుంటారు, మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి మనకి. ఇప్పట్లో అయితే అన్నీ ఎక్కువ అలోపతి, ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం. కానీ ఒకప్పుడు మనకి పాతకాలంలో అయితే ఎక్కువ పసర్లు అని చెప్పి, అదే చెట్టు ఆకు రసము, దీనికి ఇది ఉపయోగపడుతుంది, దీనికి ఇప్పుడు తేలు గుట్టినా కానీ ఏదో ఆకు రసం రాయటం కానీ ఇట్లా కొన్ని వాటికి ఉంటుంది కదా. మనకి ఏదైనా దెబ్బలు తగిలినా కానీ అక్కడ ఇప్పటికీ కూడా మనకి ఎక్కడన్నా చెయ్యి విరిగినా కానీ కొన్ని పసరకట్లను కడుతుంటారు కదా. అవి ఇప్పుడు కావు కదా, ఎప్పటి నుంచో వచ్చినాయండి మన సాంప్రదాయాలు. మన హిందూ దాంట్లో అసలుకి ఈ ఎన్ని ఋషులు వీళ్ళంతా ఎంతోమంది వాళ్ళకి తెలిసిన అంటే విద్య, ఆయుర్వేదంలో చాలా వరకు వాటి నుంచి అలా వచ్చినవే కదా. ఏవైనా అవి యూస్ చేసి ఇప్పటికీ కూడా చెట్లను యూస్ చేస్తే కదా, చెట్ల నుండే కదా మనకి మెడిసిన్స్ కూడా తయారయ్యేవి. మనకి మెడిసినల్ వాల్యూస్ అయితే చాలా ఉంటాయండి అసలు ప్లాంట్స్కి అయితే. అసలుకి మనం ఎందుకు ఏమంటారు, ఎక్కడైనా సరే ఊరికనే పెరిగిపోయే మొక్కలు చాలా ఉంటాయి. అందులో మనకి అలోవెరా ఒకటి, అది కూడా మనకి స్కిన్కి కానీ హెయిర్కి కానీ కొన్ని మెడిసిన్స్లో కానీ చాలా వరకు యూజ్ చేస్తారు. కానీ మన కళ్ళ ముందర ఉండేసరికి అది ఏముందిలే అన్నట్లే మనం చూస్తాము. చాలా మొక్కలకి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. ఈ రబ్బర్ ప్లాంట్ అని కానీ, పీస్ లిల్లీ అని కానీ, యాంథోరియం అని కానీ, మనకి లక్కీ బ్యాంబూ ప్లాంట్ అని ఉంటుంది. అది కూడా మనకి ఆఫీస్ పర్పస్లో టేబుల్ మీద పెట్టుకోవటానికి ఒక లక్కీ ప్లాంట్ లాగా మనకి కొంచెం అంటారు కదా, అదృష్టం వస్తుంది అని చెప్పి. ఏదైనా మనం పాజిటివ్గానే తీసుకోవాలి. ఇది ఉంటే వస్తుందా అన్న థాట్లో ఏది ఉండకూడదండి. ప్రతిదీ కూడా మన ఆలోచనని బట్టే మన లైఫ్ కూడా ఉంటుందండి. ప్రతి దానికి కూడా నెగిటివ్ థాట్స్ అనేది తీసుకురావద్దు, ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి. మనకి ఇంట్లో చెట్లు పెట్టుకోవటం వల్ల కూడా మనకి చాలా పాజిటివ్ ఎనర్జీ చాలా ఉంటుందండి. కొన్ని మొక్కల్లో మనకి తెలియకుండానే పాజిటివ్నెస్ ఎక్కువగా పెరిగిపోతుంది. అందుకే చాలా వరకు ఇండోర్ ప్లాంట్స్
కొంచెం కాస్ట్ అయినా పర్లేదు, ఎక్కువగా చాలామంది పెంచుకుంటారు. చాలా వరకు మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా మా ఇంట్లో ఉండేవి. బట్ మేము షిఫ్ట్ అయ్యే టైంలో అన్నీ అక్కడ పక్కన అపార్ట్మెంట్లో వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసాము. ఎందుకంటే షిఫ్టింగ్ కొంచెం ప్రాబ్లం అయ్యింది. అసలు చాలా అంటే ఎన్ని మొక్కలు ఉన్నాయో అసలు. నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అండి. అసలు మా ఇంట్లో అయితే మా అమ్మ కూడా చాలా మొక్కలు పెంచేది, పూల మొక్కలు. కానీ మా ఇంట్లో అసలుకి దానిమ్మ, జామ, ఇంకా కొబ్బరి, ఇంకా చాలా ఉన్నాయండి. సపోటా, మామిడి పండే ఒక్కటే, మామిడి చెట్టు ఒక్కటే లేదు. అదొక్కసారి పెరిగి మళ్ళీ ఎందుకు పోయింది. మిగతా చాలా వరకు చాలా మొక్కలు ఉన్నాయండి. మల్లెపూలు, చామంతి పూలు, కనకాంబరాలు. మా ఇంట్లో అయితే చాలా మొక్కలు ఉండేవి అసలుకి. ఇంకా మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా మేము ఇక్కడ మనకి ఎలా అయితే ఒక మొక్కలకు సంబంధించిన మేళా అని చెప్పి మనకి నక్లెస్ రోడ్లో పెడతారండి ఎవ్రీ ఇయర్ సమ్మర్లో. ఐ థింక్ ఏప్రిల్లో అనుకుంటా. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 monthsలో అనుకుంటా పెట్టేది. నాకు అంత ఐడియా లేదు. బట్ మేము అక్కడ ఉన్నప్పుడు, మేము ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ప్లాంట్స్ తీసుకొచ్చుకున్నాం అనమాట. అవి ఏంటంటే కొన్ని ప్లాంట్స్, ఇది అంటే దాని గురించి చెప్తాను. బట్ ఇక్కడ మనకి టేబుల్ ప్లాంట్ అని, అరేకా పామ్ అని కూడా ఉంటుంది కదా. ఇవన్నీ కూడా మనకి ఆక్సిజన్ ప్లాంట్సేనండి అసలుకి. ఎట్లా అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మనకి. పొద్దున్న లేస్తే మన కళ్ళు చూసేవి కూడా ఇంపార్టెంటేనండి. మనకి ఎప్పుడు చూడు మొబైల్ చూడటం కానీ, ఎక్కువగా టీవీ మీద ఫోకస్ ఉండడం, లేదంటే మనం ఎక్కువగా సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేయటం కానీ, కళ్ళు ఎక్కువగా స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి కదా. సో అప్పుడప్పుడు కొంచెం కళ్ళకి మంచి చూడటం కూడా మంచిదేనండి. మనకి మనసు హాయిగా ఉంటుంది, కళ్ళకు కూడా చాలా మంచిది ఇట్లా ప్లాంట్స్ అనేవి మనం చూడటం కానీ, వాటి నుండి వచ్చే ఆక్సిజన్ని తీసుకోవటం కన్నా. ఎందుకంటే ఇవి నైట్ టైం కూడా ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి కాబట్టి. ఈ రబ్బర్ ప్లాంట్స్, ఇవి స్పైడర్ ప్లాంట్స్, ఇవి కూడా చాలా వరకు మన ఇళ్ళల్లో ఇండోర్ ప్లాంట్స్ కొంచెం షేడెడ్ లాగా, కొంచెం లైట్గా ఎండ వచ్చినా పర్వాలేదు, లైట్గా మరి కాదు, బాల్కనీ అట్లా పెట్టుకుంటే చాలా వరకు మనకి ఎంతో చాలా హాయిగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలుకి చెట్లను చూస్తేనే మనకి చాలా మంచిగా అనిపిస్తుంది కదా. అట్లా అయితే మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు, మేము అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని మొక్కలు తెచ్చామండి. ఇప్పుడు మనకి షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ అని చెప్పి వాడుతుంటారు కదా. అంటే షుగర్ ఉన్న వాళ్ళకి చక్కెర వాడకుండా స్వీట్స్లలో కానీ, కాఫీ, టీలలో అట్లా షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ అవే చిన్న చిన్నవి. అవి ఎట్లా తయారు చేస్తారంటే, స్టీవియా అనే మొక్క ఉంటుంది, స్టీవియా అని. సో దాని ఆకులు అయితే ఎంత స్వీట్ ఉంటాయో అండి అసలు. నిజంగా అక్కడి నుంచి తీసుకున్నాం అనమాట. అక్కడ మేళా పెట్టినప్పుడు మొక్కలది అంటే చాలా నర్సరీలు వాళ్ళందరూ వస్తారు అక్కడికి. చాలా పెద్ద ఉంటుందండి. మనకి ఎప్పుడు చూడని మొక్కలు కూడా చాలా వరకు కనిపిస్తాయి అక్కడ. మేము స్టీవియా ఒకటి, నెక్స్ట్ ఇంకోటి మింట్ తులసి అని ఉంటుంది. అది ఏంటంటే ఎట్లా ఉంటుంది అంటే తులసి లాగానే ఆకులు అలానే ఉంటాయి, కానీ మనకి మింట్ మనం అప్పుడప్పుడు బయట తింటాం కదా, సెంటర్ ఫ్రెష్ అని కొన్ని, అవి ఎట్లా ఉంటే మనకు నోట్లో వేసుకుంటే చల్లగా కొంచెం ఒకలాగా సేమ్ అట్లానే ఉంటుందండి అసలు. ఆ ఫ్లేవర్ కానీ అసలు ఎంత మౌత్ ఫ్రెషనర్ లాగా మస్తు యూజ్ అవుతుంది అసలుకి. అది కూడా మేము అక్కడే మా పక్కన వాళ్ళకి ఇచ్చేసి వచ్చాము. చాలా వరకు స్టీవియాను, నెక్స్ట్ మింట్ తులసి, ఇంకొకటి ఇప్పుడు కూడా దొరుకుతుంది అనుకుంటా, అది ఏమంటారండి, గ్రాస్ ఉంటుంది కదా, గ్రాస్లా ఏదో అంటారండి దాన్ని. మనం టీ లాగా కూడా తాగొచ్చు మనము. గ్రాస్ లాగే ఉంటుంది దాని పేరు, నాకు అంత ఐడియా రావట్లేదు. బట్ ఇవి కొన్ని అక్కడి నుంచి తీసుకొచ్చుకున్నాము. బట్ అవన్నీ ఇక్కడికి తీసుకురావడానికి కుదరలేదు. కాకపోతే వన్స్ కొంచెం వేరే షిఫ్ట్ అయిన తర్వాత మేము ఖచ్చితంగా మొత్తం మొక్కలతో నింపేస్తాను మా ఇంట్లోనైతే. ఈవెన్ స్నేక్ ప్లాంట్ కూడా వన్ ఆఫ్ ది ఆక్సిజన్ ప్లాంట్స్ అనండి. అంటే ఇండోర్ ప్లాంట్సే. వీటి నుంచి కూడా మనకి చాలా వరకు ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఏమైనా టాక్సిన్స్ కానీ ఎయిర్లో ఉన్న వాటినంతా ప్యూరిఫై చేస్తుంది. సో మనకి పీస్ లిల్లీ అనే మొక్క నాసా వాళ్ళు కూడా మామూలుగా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఇంకా
అంటే అది మనకి ఎయిర్లో ఉన్నటువంటి టాక్సిక్ రిలేటెడ్ ఏవైనా సరే వాటిని అన్నిటిని తీసుకొని మనకి మంచి ఎయిర్ని మనకి రిలీజ్ చేస్తుంది. ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా మంచిదండి పెట్టుకుంటే. అంతే, మనకి ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క వాల్యూ ఉంటుందండి. దానికి గురించి మనకి చాలా వరకు తెలియదు అసలుకి. ఇప్పటికీ కూడా మన ఊర్లలో అంటే పొలాలలో కూడా కొన్ని కొన్ని మొక్కలు ఉంటాయి. అవి వాటి మెడిసినల్ వాల్యూస్ అసలు మనకు తెలియదు. దీన్ని ఎందుకు వాడతారు అని చెప్పి. ఆయుర్వేదంలో ప్రతి మొక్క గురించి ఉంటుందండి. అసలు ఇది ఎందుకు వాడతారు మన కళ్ళ ముందే కనిపిస్తుంది పొద్దున్న లేస్తే రోడ్డు పక్కల. కానీ దాన్ని ఎందుకు వాడతారు కూడా మనకు అంత ఐడియా ఉండదు, ఎందుకంటే చెప్పేవాళ్ళు లేరు. అప్పట్లో పాత అంటే ఎక్కువ ఓల్డ్ జనరేషన్ వాళ్ళకు కూడా అంతగా ఐడియా లేదు. కొంతమందికి తెలిసి ఉంటుంది. చాలా వరకు కొన్ని మనకి తెలియకపోయినా కానీ ఆయుర్వేదం ప్రకారం వేటికి ఎందుకు వాడతారనేది కూడా మనం కొంచెం తెలుసుకోవటం కూడా మంచిదే. ఎందుకంటే కొన్ని టైమ్స్ మనకి ఖచ్చితంగా అవి పనిచేస్తాయండి. ఎప్పుడైనా మనకి ఎక్కడైనా అందుబాటులో ఉన్నప్పుడు వాటి నుంచి మనం ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు వాటిని. ఇంకా ఇక్కడ పూల మొక్కలు కానీ రకరకాల పువ్వులు అసలు ఎంత చక్కగా ఎంత బాగుంటాయో అసలు. అబ్బబ్బబ్బా, చూస్తుంటేనే నాకైతే అసలు అక్కడి నుంచి రాబుద్ది కాలేదు చాలా టైం వరకు. అసలు చూస్తూనే ఉండాలనిపిస్తుందండి. అసలు ఎంత బాగున్నాయో పువ్వులు అయితే అసలు. బాబా, అసలు ఒక్కొక్కసారి చూస్తే చెట్టుకుంటే అసలు కొయ్య బుద్ధి కూడా కాదు పువ్వుల్ని, అంత బాగున్నాయి. అసలు ఎంత కలర్ కూడా దేవుడు భలే ఇచ్చాడు అసలుకి. అసలు ఆ కలర్ ఎట్లా వస్తుందండి నిజంగా. అసలు చూడండి ఎంత మంచి మంచి కలర్స్ అసలుకి. బాబోయ్, అసలు భలే ఉన్నాయి. అసలు చాలా అంటే చాలా బాగున్నాయండి. మా ఇంట్లో ఇక్కడ కూడా ఉన్నప్పుడు యాక్చువల్గా ఉన్నాయండి ప్లాంట్స్, కాకపోతే మేము తీసేసాము చాలా వరకు. నేను షార్ట్స్లలో పిక్స్ పెడతాను, చాలా మొక్కలు పెట్టాను నేను. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా మనది ఇది ఓన్ కాదు కదా, ఇంకా రెంటెడ్ కాబట్టి కొంచెం వాళ్ళ ఓనర్స్ కూడా ప్రాబ్లం అవుతుంది కదా, వద్దు అంటారు. అందుకని చెప్పి మేము తీసేసాము. బట్ చాలా వరకు అయితే మొక్కలు అయితే ఎక్కువగా పెంచడానికి ట్రై చేస్తాను నేను. ఇండోర్ ప్లాంట్స్ అంటే కూడా తెచ్చుకోవాలనుకున్నాను, బట్ కుదరలేదు. బట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం అన్నట్టు. సో మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటాను ఖచ్చితంగా. అసలు ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క కలరు అసలుకి నిజంగా భలే ఉంటుందండి. అసలు సంజీవని మొక్క అని చెప్పి కూడా ఆంజనేయ స్వామి అట్లా అంటే మనిషిని కాపాడే మొక్క, చనిపోయినా కూడా బతికించే మొక్కలు కూడా ఉంటాయంటే అసలుకి నిజంగా దేవుడి సృష్టి చూడండి. మనకి రామాయణంలో యుద్ధం జరిగినప్పుడు రామలక్ష్మణులు ఇట్లా పడిపోయినప్పుడు సంజీవని తీసుకొచ్చి ఆంజనేయ స్వామి ఆ మొక్కని, అసలు ఇందులో ఏ మొక్క ఏంటో తెలియదు అన్నప్పుడు కొండనే పెకిలించి తీసుకొచ్చి ఆ సంజీవని మొక్క ద్వారా మళ్ళీ వాళ్ళకి అంటే స్పృహ తప్పి పడిపోతారేమో, బట్ ఏదైనా సరే మళ్ళీ ప్రాణం తీసుకొచ్చే మొక్క అంటే సంజీవని మొక్క అని. అసలు నిజంగా గ్రేట్ కదా. అసలు సృష్టి చాలా గొప్పదండి నిజంగా. మనకి తెలియనివి ఎన్నో ఉంటాయి, మనకి తెలిసిందే నిజం ఇదే అనుకుంటే చాలా తప్పు. మనకి తెలియనివి ఎన్నో ఉన్నాయి అసలుకి. నాకైతే ఈ మొక్కల్ని చూస్తుంటే అట్లనే చూస్తూ ఉండాలనిపించింది. సరే అండి, ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. చాలా డేస్ అవుతుందండి మాట్లాడి మీతో. సో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.